పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలెరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరి పోరు సాగే దారిలో ప్రగతి బాటలేసినం యుద్ధమే చేసినం తెలంగాణ తెచ్చినం అందరిని కలుపుకొని సేవ మనము చేసినం అందలము ఎక్కుదమని లొల్లి చురు చేసినం రాజ్యాధికారమే బీసీల జెండా హక్కు ఈ సమర పేరిలాగను మన రాజ్యం వచ్చే వరకు పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలెరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరి పోరు సాగే దారిలో పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలెరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరి పోరు సాగే దారిలో మందబలము ఉన్నట్టి జాతులు పిడికిలాడి ఉద్యమించే చేతులు పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలెరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరి పోరు సాగే దారిలో భూసిల్ల పుట్ట తీరు జనము బయలుదేరంగా తెలంగాణ మట్టి తల్లి స్వాగతాలు పలకంగా మన బీసీ బిడ్డలార ఎదురులేదు మనకింకా ఎనకబడ్డ వల్ల మన ఎన్ను పూసలిరగటట్టు మన వాటి మన సీటు మన రాజ్యం వచ్చేటట్టు పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలెరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరి
పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలేరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరు కోరు సాగేదారిలో ప్రగతి బాటలేసినం యుద్ధమే చేసినం తెలంగాణ తెచ్చినం అందరిని కలుపుకొని సేవ మనము చేసినం మందలము ఎక్కుదమని లొల్లి షురు చేసినం రాజ్యాధికారమే బీసీల జన్మ హక్కు ఈ సమర పేరియాగను మన రాజ్యం వచ్చే వరకు పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలేరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరు కోరు సాగేదారిలో పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలేరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరు కోరు సాగే దారిలో మందబలము ఉన్నట్టి జాతులు ముక్కు పిడికిలై ఉద్యమించే చేతులు పల్లె దండు గట్టినాదిరో మన బీసీల జెండ ఎత్తి కదిలేరో ఊరువాడ ఉప్పెనయ్యి ఎగిసెరో ఆ సమర పేరు కోరు సాగే దారిలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. సిద్ధంగా సుదర్శన్ తీర్మానంలో మిత్రుడు తీర్మానం అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మొత్తం మీద ఆర్టీసీలో కూడా ఒక కార్మిక సంఘాలకు ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎక్కడికక్కడ హడావిడి, తర్వాత ఇదంతా కూడా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అంటే ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లో ప్రధానంగా మొదటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ డిమాండ్ కోసం తెలంగాణ మన వర్కింగ్ యూనియన్ బహుజన వర్కింగ్ యూనియన్ అంటే BWU ఆధ్వర్యంలో దాని అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంపత్ ముదిరాజ్ ప్రత్యేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిండు. నిరాహార దీక్షకు దిగి 100% ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, ఇక్కడ ఆర్టీసీని కాపాడాలి అని చెప్పేసి మొత్తం కూడా నిరాహార దీక్షకు దిగిండు. తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడ ఆర్టీసీ హాస్పిటల్లో పెట్టిండ్రు తార్నాకల. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. ఆ తర్వాత దీక్ష విరమణ చేయించిండ్రు. అయితే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండో డిమాండ్ ఏంటి, ఎవరైతే ఉద్యోగుల్ని తీసేసిండ్రో, ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత ఉద్యోగులు చాలామంది తీసేసిండ్రో వాళ్ళని మళ్ళీ తీసుకోవాలి. తర్వాత ఇంకొక డిమాండ్ ఏంటి, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే కార్మిక సంఘాలు ఉండాలి. అసలు యాక్చువల్గా గతంలో కేసీఆర్ తీసేసిండు కాబట్టి కార్మిక సంఘాలు ఉండాలని ఈ మూడు డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. తర్వాత ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇంకా రాక 2017 నుంచి 2026 వరకు 830 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎవరికి?
ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల జీతాలు, తర్వాత వాళ్ళ బకాయిలు అన్ని కూడా 830 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తుంది అది నెలకు 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఏదో సంవత్సరానికి 10 కోట్లు ఇస్తామని. అది ఎక్కడి సరిపోతాయి, ఏమవుతుంది, ఏం కథ? మరి వాళ్ళకు నెలకు 10 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఎక్కడ ఎంతవరకు అడ్జస్ట్ అయితే అనేటువంటిది అసలు చెప్పలేనటువంటి విషయం. కాబట్టి అయితే బహుజన వర్కింగ్ యూనియన్ ఏది ఆర్టీసీలో, ఈ యూనియన్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తూ ఉంది, ఎన్నికలకు రెడీ అవుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మాన్ మల్లన్న అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధ సంఘంగా ఉంది బహుజన వర్కింగ్ యూనియన్. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఉంటారు. తర్వాత ప్రత్యేకంగా ఫక్తు ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి యూనియన్ అది. కాబట్టి ఆర్టీసీ కార్మికులారా, తీర్మాన్ మల్లన్న 100% మీకు ఏ కష్టం వచ్చినా, తర్వాత మీకు ఏ నష్టం వచ్చినా, 100% మీకు వివక్ష గురైనా తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి బహుజన వర్కింగ్ యూనియన్ ఇప్పుడు మీకు ఎన్నికల బరిలోకి వస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో ఉన్నటువంటి ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, తర్వాత ఇక్కడ మెకానికులు, ఆ సిబ్బంది అంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆ యూనియన్ అడుగుతూ ఉంది. ఎందుకనంటే ఇది కార్మికుల కోసం. అసలు యాక్చువల్గా ఇప్పుడు రకరకాలుగా గతంలో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక యూనియన్ ఉన్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అసలు కార్మిక సంఘాలకు ఎన్నికలే అవసరం లేదు, అసలు కార్మిక సంఘాలే వద్దని చెప్పేసి తీసి పడేసిండు. కాబట్టి కార్మికుల హక్కులను కాపాడుకోవడం కోసం, 100% కార్మికులకు న్యాయం జరగడం కోసం, ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగడం కోసం బహుజన వర్కింగ్ యూనియన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఎవరైనా అంటే అసలు యాక్చువల్గా చాలామందికి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఏ సంఘం అనుబంధంగా ఉందనేటువంటి విషయం తెలియదు. కాబట్టి బహుజన వర్కింగ్ యూనియన్ అనుబంధంగా ఉంది. కాబట్టి అందులో చేరండి. తర్వాత మీరు ఆ యూనియన్ని బలోపేతం చేసి ఆ యూనియన్ని గెలిపించుకుంటే 100% మీ హక్కుల సాధన కోసం, 100% మీ సంక్షేమం కోసం పోరాడతామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. కాబట్టి దానికి ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత అన్ని డిపోలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలతో పాటు తర్వాత ఇక్కడ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 26 డిపోలకు కూడా నాయకులు వస్తారు. తర్వాత వీరుంటే తీర్మాన్ మల్లన్న గారు కూడా వస్తారు. వచ్చి 100% అంటే ఈ యూనియన్ని మీరు గెలిపించుకుంటే 100% మీ హక్కుల సాధన కోసం అది కృషి చేస్తుంది 100% అని చెప్పి చెప్తా ఉన్నారు నాయకులు. కాబట్టి దాన్ని ఆదరించండి. కాబట్టి మీకు కూడా అంటే ఏ సంఘంలో ఏరాలి, ఏం కథ, అసలు యాక్చువల్గా చాలా సంఘాలు గతంలో ఉన్నాయి, మేము గెలిపించినాక మోసం చేసినాయి, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఈ సంఘాన్ని, బహుజన వర్కింగ్ యూనియన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక ఇవాళ లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అక్కడ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ లష్కర్ బోనాలు జరుగుతాయి. పొద్దున ఉదయమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత కొండ సురేఖ వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజలు చేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తారట. తర్వాత మొత్తం భక్తులంతా ఇదంతా కూడా బారులు తిరుగుతూ ఉన్నారు. 1,00,000 మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బోనాల ఘట్టంలో ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి జాతరకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఇంకా రేపు రంగం ఉంటుంది ఇవాళ అయిపోయిన తర్వాత. జంజీలు బొద్దింకలు ఎట్లయిరి అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పాడు. ఇక ఇవాళనే లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారంట ఆల్రెడీ. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. బోనాలు ఉంటాయి ఇవాళ. ఇక తర్వాత నీట్ కటాఫ్ మార్కులు కూడా ఖరారు చేసిండ్రు. అసలు యాక్చువల్గా ఎంత వస్తుంది, ఏం కథ, ఒక అంచనాలు 400 వస్తాయి, 500 ఇట్లా రకరకాలుగా అంచనాలు ఉండే. దాన్ని క్లియర్గా కటాఫ్ని కూడా క్లియర్ చేసిందట.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ వర్సిటీ రెడీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి యూజీ అర్హత కటాఫ్ మార్కులను అధికారులు ఖరారు చేసిండ్రు. ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల లిస్టును వర్సిటీ శనివారం విడుదల చేసింది. స్టేట్ టాపర్గా వీరయ్య గారి సాహ్యు, తర్వాత 2వ స్థానంలో బుర్రా సాయి శరణ్ నిలిచారు. ఇక నీట్ యూజీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైందంట. చూసారు కదా మీరు, నీట్ రిజల్ట్ రాగానే నారాయణోడు, తర్వాత ఇక్కడ శ్రీ చైతన్య నెంబర్ 1, నెంబర్ 2 అంటే మొత్తం కూడా ఫేక్, అంతా మొత్తం కూడా ఇది వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడనో అసలు యాక్చువల్గా ఈ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా పేపర్లు వేసి మావోడే అని చెప్పుకొని దీనితోటి మొత్తం కూడా మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి ఇక్కడ మొత్తం కూడా చేర్పించుకుంటా ఉన్నారు. దీనిపైన అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి తల్లిదండ్రులకు హెచ్చరిక. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి కూడా, నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇక నిజంగా ఒకవేళ వీళ్ళు చేసినటువంటి వాళ్ళు నారాయణ, శ్రీ చైతన్య తర్వాత లాంటి కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం కూడా అమాయకులైనటువంటి తల్లిదండ్రులను తర్వాత పిల్లలని అందరినీ కూడా మోసం చేస్తారు. కాబట్టి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారంటే ఇప్పటి వరకు సపోర్ట్ లేదు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ అతను చెప్పిండు, మేము అన్ని వివరాలు ఇస్తాం సార్ అన్నాడు. 10-12 రోజులు అవుతున్నా కానీ మల్లన్న గారు ఫోన్ ఎత్తుడు లేదు, తర్వాత ఆ వివరాలు ఇచ్చుడు లేదు. కారణం ఏంటి అంటే ఆ వివరాలే లేవు వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళంతా ఫేక్ కాబట్టి. ఇట్లా మోసం ఉంటుంది అందుకని. ఆగస్టు 19 నుంచి పోలీస్ జాబ్స్ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అంట. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కదా 7,000 చిల్లర పోస్టులు. దానికి సంబంధించి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 తారీఖు దాకా ఇది అప్లికేషన్లు పెట్టుకోవచ్చట. పోలీస్, స్పెషల్ పోలీస్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలోని 7,437 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల తేదీలను, అప్లికేషన్ ఫీజులను TSLPRB వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి టైం కూడా పెట్టిరు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారట. 20 రోజులు ఉన్నట్టుంది. ఇక మెట్రోకి ఇది అవును. కానీ తిండి గురించి చాలామంది ఏం చేస్తున్నారంటే గతంలో ఏమవుతుండే రకరకాల క్రీములు వాడుతుండే, రకరకాల ఇట్లా వేసి ఫేషియల్స్, పాషియల్స్ రకరకాల వాడేసి ఇట్లా ఉంటుండే. కొంతమంది ఇప్పుడు ఆయన ఎవరు, మైకేల్ జాక్సనా, మొత్తం ఆయన ఎన్నిసార్లు ఒక 43 సార్లు 45 సార్లను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఆయన ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడంటే మొత్తం కూడా ఆయన బ్లాక్ అసలు యాక్చువల్గా, అంటే ఆయన నల్ల జాతీయుడు. అయితే ఆయన తెల్లగా కావడానికి మరి అసలు యాక్చువల్గా అమెరికాలో మరి మళ్ళీ మంచి క్రేజ్ ఉండాలంటే తెల్ల జాతీయుడిగా కనిపించడానికి 45 సార్లు ఏమో ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తెల్లగా అయ్యి తర్వాత ఎందుకంటే అసలు రకరకాలుగా చాలాసార్లు ఈ లేయర్ని తీసేయడం వల్ల రకరకాల ముక్కుకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలతోటి చివరికి చనిపోయాడు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు క్రీములు భీములు తర్వాత వీటిపైన కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంట, హెల్దీ ఫుడ్, హెల్దీ ప్లేట్ అని చెప్తున్నారు. హెల్దీ ప్లేట్ తోటి అంటే మనం తినేటువంటి ఆహారమే మనని మంచిగా అనిపించేటట్టుగా కానీ, యంగ్గా ఉండేటట్టుగా కానీ, తర్వాత ఏది ఆరోగ్యంగా ఉంచడానికి కానీ ఉపయోగపడుతుందట. అందుకని దీనిపైన దృష్టి పెడుతున్నారు అందరూ. మిల్లెట్స్, తర్వాత ఇప్పుడు మొలకలు, అవి ఇవన్నీ కూడా ఇప్పుడు తింటున్నారు ఎక్కువ. కారణం ఏంటంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ యువకుల్లాగా కనిపించడానికి, యువతలాగా కనిపించడానికి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా హెల్తీ ప్లేట్ని కోసం ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడు అంటే రకరకాల ట్రెండ్ వస్తుంది కదా, అందులో ఇదొక ట్రెండ్ అని కాదు, ఆరోగ్యం కూడా ఉపయోగపడుతుంది. హెల్దీ ప్లేట్, యంగ్ లైఫ్, క్రీమ్స్ కాదు, కిచెన్నే నమ్ముతున్న 40+ ఏజ్ గ్రూపు. స్లో ఏజింగ్కు కిచెన్ రీసెట్ చేస్తున్నారట. నయా హెల్త్ ట్రెండ్. మెల్లగా అంటే ఈ యవ్వనాన్ని ఇట్లనే కాపాడుకోవడానికి మంచిగా కనిపిస్తాడు, ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తడానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రీములు భీములు నమ్ముకుంటలేరట. మంచి తిండి తినాలి, మంచిగా వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నారట. నిజంగా కూడా చేస్తే మంచిగా ఉంటుంది. ముఖ్యమైన అలవాట్లు: సమతుల్యాహారం, రోజు తాజా పండ్లు, కూరగాయలు మరియు తగినంత నీరు తీసుకోండి. చర్మ రక్షణ: ఎండలో వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం, నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. జీవనశైలి: రోజుకు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా నేను అడగలేదు, ఇక్కడ ఇన్నట్టుని చెప్పేస్తుంది ఆటోమేటిక్గా ఏం కావాలి, ఏం చేయాలని.
ఇక ప్యాకేజ్డ్ ఫుడ్కు గుడ్ బై చెప్తున్నారు. మిల్లెట్స్ తర్వాత ఆర్గానిక్ ఫుడ్స్కు వెల్కమ్ చెప్తున్నారు. ఆయుర్వేదం, యోగా, స్లీప్ మేనేజ్మెంట్కు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందాక చెప్తుంది కదా అట్లా. టీ కాఫీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ జ్యూస్లు, తర్వాత గ్రీన్ టీ, వెల్నెస్ చాట్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నారట. మానసిక ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించుకోవడానికి డిజిటల్ డిటాక్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారని చెప్పేసి చాలామంది కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఏ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. అంతకుముందు ఒక గ్యారంటీ ఉండే, జర్రా ఓకే అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు కరోనా తర్వాత ఎప్పుడు ఏ మనిషి ఎట్లా చనిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసింది. అట్లా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా కాదు కదా, ఎవరో కొంతమంది. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా మనము హెల్తీ లైఫ్ని, హెల్తీ ప్లేట్ని మనం తినేటువంటి ఆహారంలో దాంతో ఆరోగ్యం ముడిపడి ఉంటుంది కాబట్టి, తర్వాత నిద్ర ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా మనము ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎంగగా కూడా కనిపించవచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారట. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటాయంటే జీవితం సెకండ్ ఇన్నింగ్స్లోకి ప్రవేశించినట్టు లెక్క. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కలుషిత ఆహారం, తర్వాత మెంటల్ స్ట్రెస్ వల్ల 40 ఏళ్ళకి 60 ఏళ్ళ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖంపై ముడతలు, కళ్ళ కింద నల్లటి చారలు, మోకాల నొప్పులు, కొద్దిపాటి పనికి ఆయాసం రావడం లాంటి లక్షణాలు కలవరపెడుతున్నాయి. అయితే దీనికి ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్లు, తర్వాత సెలూన్ ట్రీట్మెంట్ల కంటే కిచెన్ రూమ్ను మార్చుకోవడమే అసలైన సొల్యూషన్ అని నేటి 40+ గ్రూపు గుర్తిస్తున్నది. ఈ అవగాహన నుంచి పుట్టుకొచ్చిందే కిచెన్ రీసెట్ ఎరా. కిచెన్ రీసెట్ ఎరా అంటే ఏంటంటే కిచెన్లో మనం ఏమేమి వాడాలి, ఏం తినాలి, ఏం కథ. ఇవి కేవలం తిండిని మార్చడమే కాకుండా శరీరంలోని కణాల క్షీణతను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేసే స్లో ఏజింగ్ మంత్రం ఇప్పుడు ఒక హెల్త్ ట్రెండ్గా మారుతున్నది. మెల్లగా అసలు యాక్చువల్గా మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవద్దు, ముసలోళ్ళు కావద్దు తొందరగా. ఏం చేయాలి? మంచిగా తిండి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా నిద్ర పోవాలి, మంచిగా వ్యాయామం చేయాలి. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ జీవన శైలిని, జీవన అలవాట్లను కరెక్ట్గా మార్చుకుంటే డెఫినెట్గా మంచిగా ఉంటుందట. కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నట్ట. ఇప్పుడు 40 దాటిన వాళ్ళు కాదు, ఇప్పుడు 20 దాటిన వాళ్ళు, 30 దాటిన వాళ్ళు కూడా మొత్తం మీద మంచిగా దృష్టి పెడుతున్నారు. కొంతవరకు నడుస్తుంది. కామన్వెల్త్ గేమ్స్లో మంచిగా నిన్న చాలా మెడల్స్ వచ్చినాయి. 7 బంగారు పథకాలు వచ్చినాయి ఇప్పటి వరకు మనకు భారత్కు నిన్న ఈ కామన్వెల్త్ గేమ్స్లో. ఇండియా గోల్డెన్ పంచ్. కామన్వెల్త్ గేమ్స్లో మన బాక్సర్లు పంచ్ అదిరింది. మొత్తం 10 మంది బాక్సర్లు ఫైనల్కు చేరుకోగా ఇప్పటి వరకు 7 గోల్డ్ మెడల్స్ ఖాతాలో పడ్డాయి. ఇక ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, సాక్షి చౌదరి, అంకుష్ పంకల్, తర్వాత సచిన్ శివాజ్ తమ విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి స్వర్ణ పథకాలతో మెరిచారు. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఎస్ఐ ఉద్యోగాలు కానీ, లేకపోతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏమి రాసినా కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్లో ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జీకేలో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్లో ఇక్కడ ఎన్ని బంగారు పథకాలు వచ్చినాయి బాక్సింగ్లో, లేకపోతే దీంట్లో ఎన్ని వచ్చినాయి, దాంట్లో ఎన్ని వచ్చినాయి, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్లు అడుగుతారు. అందులో ఎవరు ఆడవాళ్ళు ఎవరున్నారు, మగవాళ్ళు ఎవరున్నారు, రజత పథకాలు ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఇట్లా అన్నీ కూడా క్లియర్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంచెం దృష్టి పెట్టండి. మెన్స్ 55 కేజీల్లో జాదుమణి సింగ్, తర్వాత లవ్లీనా బోర్గోహైన్ 70 కేజీల సిల్వర్తో కాంస్యంతో మెరవగా అథ్లెటిక్స్లోనూ మనోళ్ళు పథకాల పంట పండించారు. పారా షాట్పుట్లో సోమన్ రాణా, శుభం జుయాల్ వరుసగా బంగారు, రజతం సొంతం చేసుకున్నారు. ఇక మెన్స్ ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేలు, తర్వాత సెల్వప్రభు దీన్ని రిపీట్ చేసిండ్రు. ఇక డెకత్లాన్లో తేజస్విన్ శంకర్, తర్వాత జూడోలో ఉన్నతి శర్మ కాంస్యాలతో సత్తా చాటిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద పథకాల పంట వండింది. ఎక్కువ ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో ఎక్కువ భారతదేశం 4వ స్థానంలో ఉందట ఇప్పటి వరకు అయితే. మళ్ళీ ఇవాళ కూడా ఇంకున్నాయి, ఇవాళ కూడా కొన్ని పథకాలు చేరితే మరి ఏ స్థానంలో ఉంటుంది ఏం కథ అనేది చూడాలి. కొంతవరకు న్యాయమే. మెట్రోకు మళ్ళీ కేంద్రం బ్రేక్ వేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ మెట్రో గురించి, మెట్రో ఫేజ్ 1 కంప్లీట్ చేయండి, మెట్రో 2కి అనుమతులు ఇవ్వండి, తర్వాత మీకు భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయినరు.
ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రులను కలిసిండ్రు. అక్కడ అశ్విని వైష్ణవ్ని కలిసిండ్రు, రైల్వే శాఖ మంత్రిని కలిసిండ్రు, ఇంకో మంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వండి సార్, మాకు అవేందో ఫేజ్ 1కి సంబంధించి అది కంప్లీట్ చేసేసి ఎలాంటి వాళ్ళకి ఇచ్చేసేయండి, అది క్లియర్ చేయండి. తర్వాత ఫేజ్ 2కి సంబంధించి కూడా మాకు సహకారం అందించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండ్రు. సరే అన్నట్టుగానే అన్నారు, కానీ అక్కడ కేంద్ర మంత్రులు చెప్పలేదు, ఇక్కడ నుంచి పోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పలేదు, తర్వాత ఇక్కడ నుంచి పోయిన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఏమని సక్సెస్ అయిందనేది కానీ లేకపోతే ఫెయిల్ అయిందని కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా మనమేమనుకున్నాం, సక్సెస్ అయినట్టున్నది, పోయిండ్రు కాబట్టి అయిందని అనుకున్నాం. కాకపోతే మళ్ళా సపోర్ట్ చేస్తలేరట కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చలు జరిగి నెల గడిచినా కదలని ఫైలు పోయిరు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి పోయిరు. పోతే మనము సంతోషపడ్డాం, ఎందుకంటే సరే పార్టీలు వేరేడా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడుల కోసం పోయిందని అనుకున్నాం, కానీ ఫెయిల్ అయిందట. మళ్ళీ ఇంకా సెట్ కాలే. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, తర్వాత ఫేజ్ 2 వాల్యుయేషన్ కోసం నేటికి కన్సల్టెన్స్లను నియమించని కేంద్రం. ఎస్బీఐ క్యాప్ నుంచి 2 నెలల్లోనే నివేదిక తీసుకోవాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నెల గడిచినా సీఎం లేఖ రాసిన స్పందన ఇప్పటి వరకు లేదు. తాజాగా ఫేజ్ 1 రాష్ట్రం టేక్ ఓవర్ చేసుకుంటే ఫేజ్ 2ను కేబినెట్ ముందుకు తెస్తామని మెలికబెట్టిందట. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తట్లేదు, మరి ఎట్లా మనం ఏం చేద్దాం, మరి మనమే తీసుకుందామని అనుకున్నాం కదా, మరి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి అనుకుంటుందట. మంజూరైన ఐఆర్ఎఫ్సి రుణం ఇప్పించుకోవడం పైన కూడా సర్కార్ ఫోకస్ పెడుతుందంట. ఇది మెట్రోకి సంబంధించి. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ ఫేజ్ 1 స్వాధీనంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తొక్కిపెట్టింది. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై నెల రోజులు గడిచినా ఆ తర్వాత స్వయంగా లేఖ రాసినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి పురోగతి కనిపించకపోవడం తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నది. అక్కడ నిన్న పోయి ప్రధానమంత్రి పోయి 18,000 కోట్ల రూపాయల పనులకు ఓకే చెప్పేసి వచ్చిందంతా. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఎక్కడ? ఏపీలో. మనకేమో ఇగో ఇట్లా జస్ట్ ఈ మెట్రోకి సంబంధించి ఏమంటే కూడా నో అంటారు, సపోర్ట్ చేస్తలేరు. మనకంటే తర్వాత స్టార్ట్ అయింది అక్కడ విశాఖ ఉంటే అక్కడ ఓకే చెప్పేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. మరి ఇదేం కథనో ఏమో. మన వాళ్ళు పోయి మన మంత్రులు, కేంద్ర మంత్రులు ఎందుకు పోయి అడుగుతలేరు, మరి మన వాళ్ళు ఎంపీలు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల భేటీలో మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, ఫేజ్ 2 వాల్యుయేషన్, రుణ సమీకరణ బాధ్యతలను కేంద్రం ఎంపానల్ చేసిన ఎస్బీఐ క్యాప్స్ కు అప్పగించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. కానీ నేటికి ఆ సంస్థను కన్సల్టెంట్ గా నియమించకపోవడంతో కేంద్రం తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇదే విషయమై ఇటీవల కేంద్రాన్ని మరోసారి సంప్రదించగా ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేక్ ఓవర్ చేసుకుంటేనే ఫేజ్ 2ను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తామంటూ పాత అందుకున్నది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు సంబంధించి ఇప్పటికే మంజూరైన ఐఆర్ఎఫ్సి రుణం ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రైవేట్ బ్యాంకింగ్, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట. ఇక కేంద్రం నుంచి అయితట్లేదు, వాళ్ళు చేస్తట్లేరు, మనం ఎట్లా చేద్దామని చెప్పేసి అడిగినట. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి సంబంధించి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన నిధుల కోసం ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో 13,527 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. కానీ చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పడంతో ఆ రుణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అది క్లియర్ అయిపోతే ఫేజ్ 1 ఓకే అయిపోతుండే, తర్వాత ఫేజ్ 2 మొదలు పెట్టుకునే అవకాశం ఉండే. ఇప్పుడు అది ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు, ఇప్పుడు ఆగమాగా ఉన్నది కథ. ఇవి ఎక్కడనేమో డబుల్ స్పీడ్తోనేట, ఎక్కడ? ఏపీలో డబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి. ఏపీ డబుల్ స్పీడ్తోనే ఇక్కడ మొత్తం వెనుక పడేసేది. ఫార్మా టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఏపీలో 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిండు. ఇచ్చుకుంటా వరికి అక్కడ నిజంగా డైరెక్ట్గా ఏమన్నా ఒకవేళ ఎంపీలను ఒక 5-6 మందిని ఇచ్చిండ్రా అంటే భారతీయ జనతా పార్టీకి ఇయ్యలేదు. వాళ్ళు
జస్ట్ సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ జనసేన సపోర్ట్ చేసినందుకు గాను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఏలో ఓలో అంటున్నారు కథ. మనం డైరెక్ట్గా ఓట్లేసి గెలిపించి 8 మంది ఎంపీలను ఇక్కడ నుంచి అక్కడికి కేంద్రానికి పంపిస్తే సప్పుడు లేదు తరలేదు. మరి ఇదేం కథనో అర్థమవుతలే. పోయి ఎంపీలు పోయి అడగాలి, కేంద్ర మంత్రులు పోయి నిలదీయాలి. మా తెలంగాణకు రాకపోతే మాకు ఇజ్జత్ పోతుందా, పరిస్థితి బాగుండదు, మమ్మల్ని గెలిపించి పంపించి ఇంకెక్కువ గెలిపించాలని చెప్పేసి అనుకుంటే ఇంకెక్కువ నిధులు ఇవ్వాలి. మీరు సపరేట్గా మొత్తం ఎండబెట్టారు అనుకో, మాకు ఇవ్వలేదు అనుకో, మరి ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎట్లా గెలిపిస్తారు? అరే వీళ్ళని గెలిపించకుంటే న్యాయమంత్రి నాయన అనుకుంటారు. కాబట్టి ఈ పరిస్థితి ఉందని చెప్పండి మీరు అక్కడికి పోయి. ఆంధ్రప్రదేశ్ ఫార్మా టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నాయని, దీనివల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 5,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అదే వేదిక నుంచి 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధానమంత్రి. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా, లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుందని, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది కీలకంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ, చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. అక్కడ ఎన్నేంటాన్ని ఇది తీసుకో అది తీసుకో అంటున్నారు. తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడేమో సపోర్ట్ చేస్తలేరు. అట్లున్నది కథ. నిన్న అది ప్రపంచ రికార్డు కొట్టింది అక్కడ డ్యాన్స్. आज का ये आयोजन नया इतिहास లేదుగా. ఓకే ఓకే రైట్ 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 వద్దులే. మాకు అది కొన్ని ఉంటాయి, మాకు గైడెన్స్ ఉంటాయి. దాని ప్రకారం అదే వేరే అట్లా వచ్చినట్టుంది, అది వాడొద్దని. ఓకే, ఇది విమానాశ్రయం. దింసా నృత్యం చేసింది. దింసా 13,000 మంది అమ్మాయిలు కలిసి మొత్తం దింసా నృత్యం చేసింది. ప్రపంచ రికార్డుకు ఎక్కింది. మాకు ఈ పాటలు వేస్తుంది కూడా పరిచయం ఉన్నది. మాకు మంచిగా వేస్తే మంచిగా వినొచ్చు, కానీ కాకపోతుందంటే మాకు అది ఉంటుంది. మళ్ళా మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అంతమంది 13,000 మంది దింసా డ్యాన్స్ చేసిండ్రు. పాటలు కూడా వేయలేకపోతున్నాం. అట్లా ఉన్నది పరిస్థితి. కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి, చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ విజువల్స్ ఉంటాయి, కానీ చూపించలేకపోతాం. అవి అట్లా అవుతుంది పరిచయం. ఇంకో ఇట్లా గిరిజన నృత్యానికి గిన్నీస్ రికార్డు నిన్న చేసిర్రు. అక్కడ మోదీని తిడితే నాకు కన్నీళ్ళు వచ్చినాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎందుకు? అక్కడ చాలామంది జంజీ యువత తిట్టిండ్రు, అట్లా వేసిండ్రు. అయినా కానీ ప్రధానమంత్రి కొంచెం అంటే ఓర్పుతోటి ఉన్నాడు. ఆయన ఉండి వాళ్ళని క్షమించేసిండు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. మోదీ మీద మాట పడితే మా మీద పడ్డట్టే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. తిట్టిన వారిని కూడా క్షమించే గొప్ప మనసున్న మీ పాదాలకు నమస్కారం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నారు. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు, రాబోడు అంటూ పొగడ్తలతో నింపేసిండు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీటిపై 2 రోజుల్లో ప్రకటనట. ప్రాజెక్టు ఇన్ఫ్లో అంచనా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మంత్రి కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలే. 2019లో బీఆర్ఎస్ కట్టిన బ్యారేజీలు
2023లోనే దెబ్బతిన్నాయి. ఇక నిపుణుల సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ చేస్తున్నామని చెప్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లు కావాలనే కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని మండిపాటు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఇటు దుద్దిల్ల శ్రీధరబాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి ఎస్ఆర్ఎస్పీ కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ సుదర్శన్ రెడ్డి కూడా వచ్చిండు, ప్రభుత్వ సలహాదారు. అది నిన్న ప్రాజెక్టులు అక్కడికి పోయి చూసి వచ్చిండ్రు. నిన్నటి పర్యటనకు సంబంధించి అది పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి 2,370 కోట్ల రూపాయలు ఇచ్చిరట. చూడు ఇక్కడ చూడు ఎంత వివక్ష ఉంటుందో ఎట్లుంటుందో చూడండి ఒకసారి. మనం అర్థం చేసుకోవాలి దీన్ని. మనం పన్నుల నుంచి మనం అక్కడ కడుతుంటే మనకి ఎంత అంటే వాటా కింద అని చెప్పేసి ఇగో అత్యవసరంగా పంపిస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత పంపించారో చూడరు ఒకసారి, మీరు అర్థమవుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వివక్ష ఎట్లుంటుందో మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. మనకెంత వచ్చిందంట? 2,370 కోట్ల రూపాయలు. ఎక్కడికి? తెలంగాణకు. అన్ని రాష్ట్రాలకు కలిపి 1,09,019 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏపీకి, ఆంధ్రప్రదేశ్, మన పక్కన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మనకంటే డబుల్. ఇగో 4,597 కోట్ల రూపాయలు డబుల్ అయిందా? ఇక్కడ డబుల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, అత్యధికంగా యూపీకి, ఏది ఉత్తరప్రదేశ్కి ఎంతనంట? 19,208 కోట్ల రూపాయలు. మనకేమో 2,000 కోట్లు, అక్కడ 19,000 కోట్లు. చూసుకోరు ఎట్లున్నది ఇక లెక్క. తర్వాత బీహార్కి ఎంతున్నది 10,845 కోట్ల రూపాయలు. మధ్యప్రదేశ్కు 7,866 కోట్ల రూపాయలు. ఇది వివక్ష కాదా? ఇది ఏమంటారు దీన్ని? తెలంగాణ రాష్ట్రానికి ఏమో 2,370 కోట్లు అయితే, ఇక్కడ యూపీ అంటే పెద్ద రాష్ట్రం అట్లా అని చెప్పేసి చెప్తారేమో. మరి బీహార్కు, తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్కు, మన పక్కనున్న ఏపీకి డబ్బులు ఇచ్చారు. క్షమించడం కాదు, క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ప్రధాని మోడీకి రాహుల్ కౌంటర్ ఇచ్చిండు. ఇక నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై పిసిసి ఫోకస్ పెట్టిందంట. ఏది? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇప్పుడైతే ఖాళీ అవుతున్నాయి కదా, 37 ఎంతో ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. వాటిని కొంతమందికి ఏమో రినివల్ చేస్తారట, ఇంకా కొన్ని ఏమో కొత్త వాళ్ళకి ఇస్తారట. మరి అందులో ఏ సామాజిక వర్గాలు ఉంటాయి, సామాజిక సమీకరణలు ఎట్లుంటాయి, నిజంగా ఇవంతా కథ ఎట్లా నడుస్తుందని చెప్పి చూస్తే చూడాలి మరి ఏం చేస్తారు. ఎవరు రావద్దు, మీరు సర్ర అయిపోయి ఎస్ఐఆర్ అయ్యేదాకా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఎస్ఐఆర్ ఇంకా నడుస్తున్నట్టున్నది, ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులకు అభ్యర్థుల లిస్టులు తయారీ బాధ్యతలు అప్పగించారట. నామినేటెడ్ పోస్టులు, తర్వాత పార్టీ పదవులు కూడా. ఇవాళ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి తుమ్మల తర్వాత ఎంపీ వేం నరేందర్ రెడ్డి భేటీ అవుతారట. 60% నామినేటెడ్ పోస్టులు పాత నాయకులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. ఇక 100 ఉంటే 60 పాతోళ్ళకే, ఇంకో 40 ఉంటే 40 కొత్తోళ్లకు. ఆ కొత్తోళ్ళకి ఎవరికి అనేది చూడాలి. మళ్ళీగా పిఎస్సిఎస్ చైర్మన్ తర్వాత డైరెక్టర్తో పాటు ఇతర పదవులన్నీ పాతోళ్ళకే ఇస్తారట. మళ్ళా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన కసరత్తు. త్వరలోనే ఢిల్లీకి 4 పేర్లు పంపిస్తారట వర్కింగ్ ప్రెసిడెంట్లుగా. ఇప్పుడు ఆయన జగ్గారెడ్డి గారు ఉన్నట్టున్నారు, ఇంకా ఇంకొంతమందిని పంపిస్తారట. నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. 4 రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టుల భర్తీపైన చర్చ జరిగిందట. ఇది ఇక తీర్మానం చూసుకుంటే ఇజ్రాయెల్ కోరుతూనే ఉంది. గాజాలో శాంతి పవనాలు వీస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అంతా కొడుతున్నా నడుస్తున్నదా? ఇక్కడ నడుస్తున్నది. మళ్ళీ
ఈ యుద్ధం ఎప్పుడు అవుతుందో ఏం పాడో తెలియదు. అది ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధము లాస్ట్కి వస్తే ఏమైంది, అమెరికాకు ఇరాన్ మధ్య యుద్ధానికి లెక్క అయిపోయింది. ఆ తర్వాత అమెరికా ఇరాన్ ఊకున్నా కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఊకుంటలేడు. అదో కథ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. వాణిజ్య పన్నుల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందట, మంచి పైసలు వచ్చినాయట, బాగా రికార్డు ఇప్పుడే భారీగా వచ్చినాయట. ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారట. గతేడాదితో పోలిస్తే 19% వృద్ధి, మంచిగా బాగానే ఉన్నాయి, పైసలు వస్తున్నాయి. జిఎస్టీ వృద్ధి రేటులో హర్యానా తర్వాత 2వ స్థానంలో ఉందట తెలంగాణ. భారతదేశంలో 2వ స్థానంలో ఉందట జిఎస్టీ వసూళ్ళల్లో. అంటే మన దగ్గర పిప్పి ఏడల్లా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేయడమే ఇవన్నీ కూడా. ఇక భారత్ బంగారు పంట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న చాలా 7-8 స్వర్ణాలు వచ్చాయి నిన్న బంగారు పథకాలు. కామన్వెల్త్ గేమ్స్లో 10వ రోజు భారత్కు పథకాల పంట పండింది. బాక్సింగ్, పారా అథ్లెటిక్స్తో పాటు అథ్లెటిక్స్లోనూ అథ్లెట్లు పథకాల మూత మోగించారు. బాక్సింగ్లో 7 బాక్సర్లు స్వర్ణాలు ముద్దాడారు, 3 రజతాలు సాధించారు. అటు పారా అథ్లెటిక్స్ షాట్పుట్లో స్వర్ణం, రజతం లభించగా అథ్లెటిక్స్లో ఇక ట్రిపుల్ జంప్లో సైతం డబుల్ పోడియం దక్కింది. ఇక పారా అథ్లెట్లు సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ఒక్కరోజే భారత్ ఏకంగా 8 స్వర్ణాలతో సహా మొత్తం 15 పథకాలు ఖాతాలు వేసుకుంది ఒక్కరోజే నిన్న. ఫలితంగా పథకాల పట్టికలో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఆదివారం చివరి రోజు కొన్ని పథకాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం మీద పథకాలు వచ్చే క్రీడలు లేకపోయినా భారత్ మెరుగైన ప్రదర్శనే కనబరిచింది. మంచినే వేసుకొచ్చింది, నయమే. ఇంకా కాళేశ్వరాన్ని సరిదిద్దుతాం. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బరాజుల నిర్మాణంలో అంతులేని అవినీతి. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు మొసరి కన్నీరు. కాంగ్రెస్ హయాంలోని ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు. రైతుల పక్షపాతిగా మా ప్రజాపాలన. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. కడెం ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించినరు మంత్రుల బృందం. తలసరి ఆదాయంలో తెలంగాణ బేషంట. దేశంలో 2వ స్థానంలో, జిఎస్డిపిలో 7వ స్థానంలో ఉందంట. ఆర్బీఐ తాజా నివేదికలో బయటపెట్టింది. అటానమస్కే జై, అటానమస్ కాలేజీలకి జైనైతులట. డిగ్రీలో మారుతున్న విద్యార్థుల ఆలోచన. స్వయం ప్రతిపత్తి కాలేజీల వైపే మొగ్గు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళే మార్కులు వేసుకుంటారు, వాళ్ళే అంత మొత్తం సర్వాధికారాలు. కొత్త కోర్సులు, వినూత్న బోధన విధానాలు, మెరుగైన ప్లేస్మెంట్లు, ఉద్యోగాల భరోసా పేరుతోటి మొత్తం మీద అటానమస్ కాలేజీలకే జై కొడుతున్నట స్టూడెంట్స్. పోలీసు ఉద్యోగాలకు 19 నుంచి దరఖాస్తులు. సెప్టెంబర్ 9 వరకు గడువు ఉందట. ఈ నెల 19 తారీఖు నుంచి వచ్చే నెల 9 తారీఖు దాకా. స్వేచ్ఛ అంటే ఇష్టారాజ్యం కాదు. నేటి యువత ప్రజాస్వామిక విలువలు పాటించాలని చెప్పేసి జస్టిస్ దోవల్ అంటున్నాడు. 31 తర్వాత ఉద్యమం బాట. ఆ లోపు సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వానికి తపస్ అల్టిమేటం. ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ. రేవంత్ సర్కార్ గుణపాఠం తప్పదని చెప్పేసి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు. తెలంగాణ పంచాయతీరాజ్ ఉపసంఘం ఇది ఒకటి ఉంటే, అంటే భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘం అది. ఇక జాబ్ క్యాలెండర్ జాడేది. నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి. ప్రకటించిన పోస్టులన్నింటికి నోటిఫికేషన్లు వాస్తవానికి రాలేదు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ సమస్యకు సంబంధించిన అంశమే కీలకంగా పనిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, పరీక్షల రద్దు వంటి అంశాలను ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలను సమయపాలనతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుందని నమ్మిన నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో గంపెగుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినరు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు కానరావడం లేదు. వాస్తవానికి 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, తర్వాత టెట్, పోలీసు, ఇటు విద్యుత్ సంస్థలు, ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, ఉన్నత విద్య తదితర విభాగాల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 60,000
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య కంటే నోటిఫికేషన్ల సమాచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే క్యాలెండర్ విడుదలై 2 ఏళ్లు అవుతున్నది, కానీ క్యాలెండర్లో చెప్పిన తేదీలు షెడ్యూళ్లు ఇంతవరకు అమలయ్యాయి అని ప్రస్తుతం నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు చాలా గోసపడుతున్నారు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఓ పూట తిని ఓ పూట తినక రకరకాలుగా కోచింగ్ సెంటర్లో వాళ్ళు పైసలు కట్టి పుస్తకాలు తీసుకొని పుస్తకాలతో కుస్తీలు పడి రాత్రనక పగలనక చదివి ఏం చేయాలో అర్థం కాక ఒక క్వశ్చన్ మార్కులో ఉన్నారు నిరుద్యోగి. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని 100% వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చేది కాదు అధికారంలోకి. నిరుద్యోగ యువత మొత్తం కూడా పుస్తకాలు పక్కకు పెట్టి ఏడికి పోయినరు వీళ్ళు? ఊర్ల బాట పట్టినరు. ఊరు బాట పట్టి ఊర్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తల్లిదండ్రులను తరతర అక్కడ ఉన్నటువంటి ఊరు వాళ్ళని ఒప్పించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మరి తీసుకొస్తే మీరు చేస్తుంది ఏంది? జాబ్ క్యాలెండర్ ఎంట్రీ, 2 లక్షల ఉద్యోగాలు ఎంట్రీ, ఇప్పటి వరకు ఏం లేకపోయా. మరి దారుణమైనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఒక నిరాశలో నైరాశ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళకు భరోసా ఇచ్చి 100% మేము ఉన్నాం, మేము నోటిఫికేషన్లు ఇస్తాం, ఇగో ఇవి ఉంటాయి, ఇగో ఇవి ఉండయి, ఇగో పరిస్థితి అని చెప్పేసి క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఏమో దాని గురించి పట్టించుకోకుండా మేమైతే మంచిగా అధికారంలోకి వచ్చినాం, కుర్చీ మీద కూర్చున్నాం అన్నట్టు ఉన్నది. మీ కుర్చీ కూడా గుంజేస్తారు. ఇదివరకు ఆ 4 ఉంటే 4 కుర్చీ గుంజేసినాం. ఎట్లా మా ఈ కుర్చీ గుంజుడీలతో అవుతుందా అని చెప్పేసి అనుకున్నారు. అవుతుంది, మీ పని కూడా అవుతుంది. సపరేట్ కూకుంటే మీ పని కూడా మీరు కూడా గుంజుతారు. పాపం చాలా గోస పడుతున్నారు పాపం విద్యార్థులు, నిరుద్యోగులు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థ తెలంగాణ చూద్దాం. ఓబీసీల వివరాలు ఎందుకు పెట్టరు? లోక్సభ, రాజ్యసభ, తర్వాత బోర్డులు, సెంట్రల్ ట్రిబ్యునల్లు, కేంద్ర కమిషన్లు, హైకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళు ఎవరు ఉంటారు? ఇలా అంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు, అగ్రవర్ణాలే ఉంటారు. ఉన్నప్పుడు మరి ఎందుకు బయట పెడతారు వీళ్ళు? సుప్రీంకోర్టు జడ్జిలు, కేంద్ర విద్యా సంస్థల అధిపతులు, పార్లమెంటు కీలక కమిటీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు, ఎక్కడా కానరాని సామాజిక వివరాలు ఎక్కడ చూపారు, బయటకు పెట్టారు. ఎందుకంటే బయట పెడితే తెలిసిపోతుంది మొత్తం లెక్క. మిగతా అన్ని వివరాలు ఆన్లైన్లోనే పెడతారు, కానీ ఈ వివరాలు పెడతలేరు. కానీ ఓబీసీ సామాజిక వర్గాల వివరాలే ఆన్లైన్లో అందుబాటులో లేని వైనం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ జనగణన చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి సోదరులకు సంబంధించి ఆ కాలమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో ఏం కథ అనేది. ఓబీసీలకు మాత్రం బెటర్, బీసీలకు మాత్రం బెటర్ అంట. అట్లా ఎందుకు పెడుతున్నాడో ఈ కులాల వారుగా చెప్తారా అంటే చెప్తే తప్పేముంది? ఎవరెంత ఏందో క్లారిటీ వస్తాయి, తప్పేముంది? భయం అవుతుందన్నట్టు ఒక రకంగా. ఎంతుందో చెప్తే మాకేది మా వాటా ఎదురా బాబు అని అడుగుతారు కదా, అడగకుంటే ఈ కథలు అన్నట్టు. కానీ ఓబీసీ సామాజిక వర్గాల వివరాలే ఆన్లైన్లో అందుబాటులో లేని వైనం. చట్టసభలు, కీలక సంస్థల్లో ఓబీసీల లెక్కలు బహిర్గతం చేయని కేంద్ర ప్రభుత్వం. వడ్డించేవాడు మనోడైతే చాలు, బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనం దొరుకుతుందంటారు పెద్దలు. ప్రజాస్వామిక వ్యవస్థకు పార్లమెంటే అతిపెద్ద పట్టుకొమ్మ. అలాంటి పార్లమెంటు, దాని అనుబంధ విభాగాల్లో ఏ వర్గాలైతే ఎక్కువ మొత్తంలో ప్రాతినిధ్యాన్ని సంపాదించుకుంటాయో వారే ఈ దేశాన్ని శాసించగలరనేది అక్షర సత్యం. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి వర్గం భాగస్వామ్యం ముఖ్యమే. ప్రతి వర్గానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం అవసరమే. అన్ని వర్గాలకు వారి జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో సముచిత స్థానం దొరికినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. దేశంలో ఏ వర్గాల జనాభా ఎంత ఉంది, వారికి చట్టసభల్లో ఏ మేరకు ప్రాతినిధ్యం లభిస్తుందనే లెక్కలుంటేనే దేశ ప్రజాస్వామిక ముఖచిత్రంపై ప్రజలకు స్పష్టమైన అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇండియాలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు పూర్తి కావస్తున్నా 80 ఏళ్ల ఇండిపెండెన్సీలో అసలు జరిగిందేంటి? దేశంలో మెజార్టీ వర్గాలు ఓబీసీలే. 1980లో వచ్చిన మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారమే వీరి జనాభా 52%. ఇప్పుడు అది మరింత పెరిగింది. అయినా కానీ లెక్కలు చెప్తలేరు బయటకు. పాతాళానికి రియల్ వ్యాపారం ఎక్కడ? తెలంగాణ.
సిరుల నగరిలో మౌన రోదన. ఎక్కడ? భాగ్యనగరంలో. భాగ్యనగరానికి ఏమైంది? కొంప ముంచిన హైడ్రా భయం, కూలిన భవన నిర్మాణ రంగం, భారీగా రిజిస్ట్రేషన్ బాధుడు, బిల్డర్లకు వడ్డీలు తడిచి మోపెడవుతున్నాయి, ఆదాయం హై, రిజిస్ట్రేషన్లు డౌన్. సర్కార్ లెక్కల్లోనూ రియల్ దెబ్బ, ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీ ఆర్భాటం, బిల్డర్ల ఆక్రందన, కార్మికుల అల్లాటప్ప బతుకులు. ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అవుతుంది, బతుకులు గందరగోళంలో పడిపోయినాయి. రోడ్డున పడ్డ లక్షలాది కుటుంబాలు, విలువలాడుతున్న అనుబంధ రంగాలు, ఇల్లు కట్టలేక, కూలి దొరకక, రియల్ను నమ్ముకున్న వాళ్ళు బతుకులు బస్టాండ్ అయిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా దారుణంగా పడిపోయింది, వాస్తవం అది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి హైడ్రా గ్రహణం పట్టింది. ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన స్థిరాస్తి చక్రాలు రేవంత్ సర్కార్ నిర్ణయాలతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. లేఅవుట్లలో ప్లాట్లు కొనే నాదుడు లేక, నిర్మించిన ప్లాట్లను అమ్ముకోలేక వ్యాపారులు గింగిరాలు తిరుగుతున్నారు. ఇది పరిస్థితి, అందరికీ దెబ్బనే పడుతున్నది. E20పై బలవంతం చేయొద్దు, పెట్రోల్ E20 ఎంపికపై ఛాయిస్ ఉండాలి. ఈ మేరకు బంకుల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్ గారు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా అడుగుతున్నాడు. E20 ఇంధన ధరలు తగ్గించాలి, లేకపోతే ప్రజలపై భారం పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు. ఇగో, కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రతకు పెద్దపీట. ఎవరికి? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సంక్షేమం, పారదర్శకతకు ఫస్ట్ ప్రయారిటీ. ఆర్టీసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. ఇక ఆర్టీసీ టీఆర్పీ, ఆర్టీసీ అనుబంధ కార్మిక సంఘం వచ్చింది. BWU అంటే బహుజన వర్కింగ్ యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్. ఇది పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. BWU చైర్మన్ అధ్యక్షులతో సమ్మయ్య తర్వాత సతీష్ భేటీ అయ్యిండు. ఆర్టీసీ ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ జరిగిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇటులో ఉన్నారు. మరి మొత్తం మీద ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం పైన నిన్న చర్చ జరిగింది. తర్వాత BWU అంటే బహుజన వర్కర్స్ యూనియన్ ఏదైతుందో అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మన్మల్ పార్టీకి అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులారా BWU అని ఆదరించండి. తర్వాత దాన్ని ఎక్కడ మొన్న ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే అది మన యూనియన్, బహుజనుల కోసంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడుతుంది. కాబట్టి మన హక్కులు కాపాడుకోవాలంటే, ఆర్టీసీ హక్కులు కాపాడుకోవాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వం తాత్సారం చేసుకుంటూ వస్తుంది. చేయాలంటే పెద్ద విషయం కాదు. సరే ఇంకే కొంచెం టైం కావాలంటుంది. ఆ టైం కావాలంటే మరి డేట్ ఎప్పుడు చెప్పమంటే చెప్తలేదు. కారణం ఏంటి అంటే అట్లనే ఉంటుంది లెక్క. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు, బలమైనటువంటి సంఘం ఉన్నప్పుడు 100% మన హక్కులన్నీ నెరవేరుతాయి. అది BW బహుజన వర్కర్స్ యూనియన్. కాబట్టి దాన్ని ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు నాయకులు. నిజాలను దాచిపెడుతుండ్రు, సోషల్ మీడియా లేకుంటే అమ్మాయికి న్యాయం జరిగేదా అని చెప్పేసి. నిజాలు మీరు కూడా దాచిపెట్టరు, ఈ పీడీలు దాచిపెడుతున్నారు అని మీరు అంటున్నారు. రామన్న, ఒక అమ్మాయి అక్కడ చనిపోతే, ఆర్టీసీ క్రాస్ రోడ్లో అశోక్ నగర్లో ఒక అమ్మాయి చనిపోతే, నిరుద్యోగంతో ఉద్యోగాలు రాక చనిపోతే ఏం చేసినావు? సోషల్ మీడియా లేకపోతే బయటకి ఎట్లా వస్తుండే? అప్పుడు ఆగమ ఉండే కదా కథ. మీరు అట్లా చేసి ఇప్పుడున్న వాళ్ళు అట్లా చేస్తున్నారు. సోషల్ మీడియా లేకుంటే అమ్మాయికి న్యాయం జరిగేదా? వార్తలా రాయలేని పరిస్థితి. SCU భూముల విషయంలో విద్యార్థుల కథం దొక్కే దాకా ఏ మీడియా రాసింది? పరిశోధనాత్మక జర్నలిజం ఉందా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అడుగుతున్నాడు. ఆగస్టు మరింత పిరం, బాగా రేట్లు పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు కానీ, పండ్లు కానీ అన్ని మార్కెట్ల. సామాన్యులపై ద్రవ్యోల్బణం పెరుగు. ఆగస్టు నెల ప్రారంభంతో ద్రవ్యోల్బణం మరింత భారం పడతాయట. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల, రవాణా ఛార్జీల భారం, ఇక ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించిన కంపెనీలు. ఈ ఏడాది వస్తువుల ధరలు పెరగడం మూడోసారట. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి PS పై దాడి. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిరట.
దరఖాస్తుపల్లి గ్రామస్తుల అటాక్. ఊరి పేరే దరఖాస్తుపల్లి అట. స్టేషన్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం. బీరప్ప అనే వ్యక్తి మృతిపై ఆందోళన. స్థానికంగా ఓ దాబాలో పనిచేస్తున్న బీరప్ప నిన్న దాబా వద్దే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట. పోలీసులు తమకు సమాచారం ఇవ్వకుండా బీరప్పను కిందికి దించడం పైన మండిపడ్డారట. మరి ఏం చేసి అనుమానాస్పద మృతి కింద చేయాలి, వీళ్ళు ఏమైనా మతలబు చేసిరా అని చెప్పేసి సీరియస్ అయ్యారట పబ్లిక్. డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. 13.24 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత. ఇక హెచ్న్యూ తర్వాత హుస్సేని ఆలం పోలీసుల సంయుక్త ఆపరేషన్ చేసిండ్రు. 2 డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేసిండ్రు. భారీగా గంజాయి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల రారాజు జీఎస్టీ బాగా వచ్చినాయట పైసలు. జూలైలో 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ గత ఏడాది ఇదే నెలలతో పోలిస్తే 15.4% వృద్ధి పెరిగింది. తెలంగాణలో 19% పెరుగుదల. 2 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటడం రెండోసారి అంటది. జేఎన్టీయూలో పదవుల పోరు. అగో రిజిస్ట్రార్ నియామకంపై రగులుతున్న వివాదం. పాఠాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నట ఎవరు ప్రొఫెసర్లేమో. స్టాండ్ విత్ వీసీ పేరుతో నిరసనలు. జేఎన్టీయూ ప్రతిష్టపై పెరుగుతున్న ఆందోళనలు. ఆ వీసీ కూడా ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన కథ ఇది. శనార్థలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. చెరువుల పునరుజ్జీవం, నగరం కొత్త రూపం. ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ నల్ల చెరువుకు కొత్త రూపు ఇచ్చినందుకు యంత్రాంగానికి అభినందనలు. ఉప్పల్ నల్ల చెరువు అంటే మా ఆఫీస్ వెనుకనే నల్ల చెరువు వీనే ఉంటుంది. పెద్ద చెరువు ఉండేదాన్ని దాన్ని కుంట చేసిరు. ఇప్పుడు కాకపోతే అందంగా చేసిరు మంచిగా. మొత్తం చుట్టుపక్కల రోడ్డు తర్వాత మంచిగా ఇట్లా చేసిండ్రు. తర్వాత ఇదంతా మంచిగా చేసిండ్రు. మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఏది హుస్సేన్ సాగర్ల మధ్యలో ఇంతో ఇట్లా పెట్టేసి ఏది మన బుద్ధుడి విగ్రహం పెట్టినట్టుగా ఈడ కూడా ఒక గద్దె అయితే పెట్టిర్రు. అంటే ఏ విగ్రహం పెడతారో తెలియదు ఇంకా. మొత్తం మీదైతే చెరువును కుంట చేసి అద్భుతంగా నీట్గా తీర్చిదిద్దిండ్రు. అది మాత్రం వాస్తవం. భావితరాలకు జీవం నిండిన భవిష్యత్తును అందిస్తున్న హైడ్రా. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం ఇచ్చినట్టున్నది ఈనాడు దినపత్రిక. విమానయాన రంగంలో అసాధారణ ప్రగతి. ఉడాన్ 2వ దశ కింద 29,000 కోట్లట. ఏపీ కోసం చంద్రబాబు రేయింబౌళ్లు కష్టపడుతున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడాడు. కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో అనామలీస్ అంట. ఇక జీపీఆర్ పరీక్షలో వెల్లడి. నివేదికను నీటిపారుదల శాఖకు పంపిన సిడబ్ల్యూపిఆర్ఎస్ అట. కాళేశ్వరం బ్యారేజీల్లో కొన్ని వెంట్స్ అంటే నీరెళ్లే మార్గం కింద భూగర్భంలో పలు సమస్యలు ఉన్నట్టు తేలిందట. కొన్ని చోట్ల కేవిటీస్ అంటే ఖాళీ ప్రదేశం ఉండి అందులో నీరు ఉండడం, పెద్ద బోల్టర్లు తర్వాత వెదర్ రాకెట్స్తో పాటు రాక్స్ దిగువన పూడిక లాంటి సమస్యలు ఉన్నట్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ అంటే జీపీఆర్ పరీక్షలో తేలిందట. అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీలో 7 మెంట్స్ దిగువన అనామలీస్ ఉన్నట్టుగా తేలిందట. మొత్తం కింద ఆగమాగం ఉందట పరిస్థితి. మేడిగడ్డ ఎప్పుడు ఏమైతే తెలియని పరిస్థితి ఉందట. ఈ నీళ్ళు వెళ్ళే అది ఉంది దారి ఉంటుంది కదా, దాని కింద కూడా మళ్ళీ పొక్కలు ఉన్నాయట. ఇదేందో కథ. సూపర్ డూపర్ అని చెప్తారు మళ్ళా కాళేశ్వరం అనగానే. నీట్ రాష్ట్ర టాపర్ సాహ్యు. ఇక మొదటి 5 అబ్బాయిలేనట. యూజీ రాష్ట్ర ర్యాంకుల విడుదల. నీట్ యూజీ కౌన్సిలింగ్ 4 నుంచి ఉంటుందంట ఎంబీబీఎస్ సీట్ల కోసం. హోంశాఖలో 7,437 పోస్టులకు 19 నుంచి దరఖాస్తులు. ఏది పోలీసు పోస్టులకు. వచ్చే నెల 9 వరకు ఆన్లైన్ స్వీకరణ ఉంటుందట. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అనూహ్య బదిలీ. మెటా ఇండియా హెడ్పై కేసే కారణమని ప్రచారం జరుగుతుందట. 192 రూపాయలు తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర. నయమే ఇంకా వాణిజ్య సిలిండర్ అంట. ఇది కాదు మన వంట సిలిండర్ కాదు, వంట గ్యాస్ కాకుండా వాణిజ్యం, అది కమర్షియల్ గ్యాస్. గోదావరి మరింత ఉధృతి పెరుగుతున్నది. ఈ ఏడాది తొలిసారి 56.10 అడుగులకు భద్రాచలం వద్ద కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక. నీట మునిగిన పలు గ్రామాలు. శ్రీశైలానికి 1.28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుందట. మన దగ్గర వానలు లేకున్నా కానీ మీద వానలు కొడుతున్నాయి కాబట్టి కొంచెం నీళ్ళు వస్తున్నాయి, అదో నయమే. ఇంకా వానాకాలంలోనూ జీఎస్టీ ధమాకా. జూలైలో అత్యధికంగా 7,865 కోట్ల రూపాయల పన్నుల వసూలు.
దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందట జిఎస్టీ వసూళ్లలో. బాక్సర్ల పసిడి పంట బంగారు పంట పండించినట. కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు కైవసం. అక్కడ సచిన్ శివాచ్, తర్వాత ఇక్కడ ప్రియా సియా గంగాస్. సమర్థులైన జడ్జీలకు అన్యాయం, న్యాయ వ్యవస్థలోకి రాజ్యాంగ విరుద్ధ శక్తులు ప్రవేశానికి అవకాశాలు, కొలీజియం నిర్ణయాల్లో పారదర్శకత లోపం వల్లే అని ఎవరు చెప్తున్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ కొలీజియం వ్యవస్థ వల్ల నష్టం జరుగుతుందని. 3వ కంటితో మోసపు చూపు. ఏది? సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేస్తున్నాడు. ఇప్పుడు సీసీ కెమెరాలని హ్యాక్ చేసేసి మొత్తం భద్రతకే ముప్పు కల్పిస్తున్నట్టుక. సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, సున్నిత సమాచారం అంగట్లో అమ్మకం, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రి సీసీ కెమెరాను ఇటీవల సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిండ్రు. మెటర్నిటీ వార్డులో గర్భిణులకు చికిత్స చేస్తున్న వైద్యులపై ఆరోపణలు రాకూడదన్న ఉద్దేశంతో ఆసుపత్రి యాజమాన్యం అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వాటిని హ్యాక్ చేసిన దుండగులు అక్కడ రికార్డ్ అయిన డేటాను టెలిగ్రామ్లో అమ్మకానికి పెట్టడంతో పాటు లైవ్ సదుపాయం కూడా కల్పించినట్టు. చూసుకోండి, చాలా డేంజర్ ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమగ్ర నైపుణ్య వ్యవస్థగా స్కిల్ వర్సిటీ, శిక్షణ సర్టిఫికెట్ల జారీ, ఉపాధి కల్పన. ఇక బీఎస్పీ బీటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిసెంబర్ నాటికి ఫ్యూచర్ సిటీలో భవనం సిద్ధం చేస్తారట, రెడీ చేస్తున్నారట బిల్డింగ్. ఇవాళ ఫ్రెండ్షిప్ డే ఉన్నట్టుంది. మన మధ్య సారీ ఎందుకు ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరికి? యువతతోటి, జంజీతోటి. నాకు 15 ఏళ్ళే, క్షమించండి మోదీజీ, కేసు నమోదైన బాలిక చెప్తున్నది. నన్ను తిట్టిన యువతను క్షమిస్తున్నానని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కమనీయ కళ్యాణం జాతకం జైకొడితేనే. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే జాతకం చూస్తూనే చేసుకుంటారట. ఎంతమంది? 70% మంది జాతకాల మీద ఆధారపడుతున్నారట. జాతకం కుదరకపోతే నో. ఈ ప్రేమ పెళ్లిళ్ళల్లో కూడా కొంతవరకు మళ్ళీ జాతకాలు చూస్తున్నారట, అట్లా కూడా నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. 15%, 20% మొత్తం మీద జాతకాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారట. పెళ్లి కుదరాలంటే కుండలి కలవాల్సిందే. 70% వివాహాలు జాతకాల ఆధారంగానే. మ్యాట్రిమోనీలోను 36 గణాలు పంచాయతీ. ఇక 18 పాయింట్లు దాటకపోతే మ్యాచ్ రిజెక్ట్ చేస్తున్నట. ఏది? పెళ్లి సంబంధాలు. సాంకేతికత పెరిగినా వీడని విశ్వాసం. జంజీ యువతది అదే బాట. యూత్ కూడా అదే చేస్తున్నట. ప్రేమ పెళ్లిలకు జాతక పరిహారాలే శరణ్యం. నమ్మకమో భవిష్యత్తుపై భయమో తెలియని వైనం. జాతకాలతో సంబంధం లేకుండా జరిగే పెళ్లిళ్ళు 15 నుంచి 20% ఉంటున్నాయట. దేశంలో జాతకాల మార్కెట్కు 1,00,000 కోట్ల రూపాయలట. జాతకాలు చూపించుకుంటాను, 1,00,000 కోట్ల మార్కెట్ అవుతుందట. మనకు తెలియకుండా చూసుకొని ఎట్లున్నదో లెక్క. 2030 నాటికి 1.8 లక్షల కోట్లకు చేరే అవకాశం. 1,80,000 కోట్లు అవుతుందట. విదేశాల్లో తక్కువే, అమెరికాలో 27% మంది జాతకాల బాట పడుతున్నారట. ఈ పెద్దాళ్ళు ఉన్నారే మా ప్రేమను ఎప్పుడు అంగీకరించరు అని యువతలో చాలా మంది ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా, కొందరు మాత్రం జాతకాల విషయంలో మీ నమ్మకమే మా నమ్మకం అని శృతి కలుపుతున్నారు. కాబోయే జీవిత భాగస్వామి అన్ని విధాలుగా నచ్చినా ఆ ప్రేమాయణం పెళ్లిపీటల దాకా వెళ్ళాలంటే జాతక చక్రం కుదరాల్సిందేని అంటున్నట. పెద్దల్లోనైతే జాతకాల విషయంలో విశ్వాసం ఏమాత్రం సడలలేదు. పెళ్లి బంధం, జన్మనామం, నక్షత్రం, రాశులు, గణాలు ఇలా ప్రతిదీ పక్కాగా కుదిరితేనే నిశ్చితార్థానికి సై అంటున్నట, లేకపోతే లేదంటున్నట. కుండలి కుదరకపోతే రేపొద్దున భార్యాభర్తలది కలహాల కాపురమే అవుతుందని, చివరికి విడాకుల దాకా వెళ్తుందని భయపడుతున్నట. అందుకని జాతకాలు చూపించుకుంటారని చెప్తున్నారు. ఇక జాతకాల మీద ఆధారపడుతున్నట్టు ఎక్కువ 70% మంది. మరి జాతకాలు చూపించుకున్నాక అన్ని రెడీగా ఉన్నాక కూడా మరి కరెక్ట్గా ఉంటాయా అంటే గ్యారంటీ లేదు, నమ్మకం లేదు అని అన్నట్టు ఉంటుంది లెక్క. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పులు, వంట నూనెలు సహా మండుతున్న నిత్యావసర ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ధరలు ఏది చూసినా కానీ. ఇంటి సరుకుల బడ్జెట్ రెట్టింపు అవుతుంది. సామాన్యులు విలవిల. సౌందర్య ఉత్పత్తుల ధరలు పైకి పోతున్నాయి. ఏవి? క్రీములు, పీములు, పౌడర్లు ఉంటాయి అవి. మున్ముందు మొబైల్స్ ఫిరమైతాయట. మొబైల్ ఫోన్లు కూడా. కొండెక్కనున్న టీవీలు, ఫ్రిడ్జులు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు, పెరగనున్న వస్త్రాలు, గృహోపకరణాలు, కార్ల ధరలు.
6 నుంచి 8% వరకు పెంచేందుకు సిద్ధమైపోయినాయంట కంపెనీలు. చూసుకో, కంపెనీలు ఏమో వేసుకుంటూ పోతున్నాయి, మనమేమో కొనుక్కుంటూ పోవాలి. వస్తువుల పరిమాణం తగ్గించడం పైన దృష్టి పెడుతున్నాడు, చిన్న చేద్దామని. పశ్చిమాసియా సంక్షోభం, రూపాయి పత్రమే కారణం, ముడి సరుకుల కొరత, రవాణా, ప్యాకింగ్ వ్యయాల భారాన్ని వినియోగదారులపై వేగ తప్పట్లేదు అంటున్నాయంట కంపెనీలు. మొత్తం మీద రేట్లు పెరుగుతున్నాయి, సామాన్య పని అవుతుంది, సామాన్యుని పని. వికసిత భారత్కు గ్రోత్ ఇంజన్ ఏపీ, ఇంత పెద్ద వార్త వేసి చూసినావా, ఉంటుంది లెక్క. ఏపీ వార్త, మన వార్తను తీసుకో ఏపీలో ఇస్తారు. ఎట్లా అంటే ప్రధానమంత్రి ఉన్న వేయచ్చు, కాకపోతే అంటే స్పేస్ చూడాలి మనం. అట్లా చంద్రబాబు కష్టంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అభివృద్ధిని 2 వేగంతో తీసుకెళ్తున్న బాబు పవన్. ఉత్తరాంధ్ర ప్రగతికి భోగాపురం రన్వే అభివృద్ధి ద్వారం. 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 166కు పెంచినామని చెప్పేసి ప్రధానమంత్రి అంటున్నాడు. 3 ఏళ్లలో ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం. మరి తెలంగాణకి ఎన్ని ఇచ్చినావో చెప్పి సార్. మరి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ దేశానికి లభించడం అదృష్టం అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఎర్ర బస్సు రాదన్న చోటకు ఎయిర్ బస్సు వచ్చిందని చెప్పేసి మంత్రి లోకేష్ అంటున్నాడు. ఇది మతం అడిగి మరీ చంపేశారు, జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. ఇక కుల్గాంలో 2 ఛత్తీస్గఢ్ వలస కార్మికుల హత్యకు ముందు మతం కులం అడిగిన దుండగులంట. నేడు పహల్గాంలోనూ అడిగే 26 మంది హత్య. మృతుల కుటుంబాలకు సాయం, కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షలు, ఛత్తీస్గఢ్ సర్కార్ 20 లక్షలు ఇచ్చిందట. కాశ్మీర్లో భద్రతపై లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారని ఒక వార్త. ఇదేందో మరి జాడ్యం, కొడుకులు మొత్తం కూడా ముక్కలు చేయాలి దొరికిన వాళ్ళు దొరకబట్టి. చెరువులకు పునరుజ్జీవం హైడ్రాతోనే సాధ్యమైందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. అంతా భావితరాల కోసమే, నగరాన్ని చూస్తే గొప్ప సంతృప్తి. నల్ల చెరువు కోసం శ్రమించిన హైడ్రాకు అభినందనలు. చెరువును కుంట చేసిండ్రు, చూడరు ఒకసారి. ఇదే నల్ల చెరువే, మా వెనకాలనే ఉంటుంది, జస్ట్ ఆఫీస్ వెనక. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం. ఇక రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం 4,18,931 కోట్లు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేసిందంట ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి. జూలైలో 7,865 కోట్ల రూపాయల పన్ను రాబడి, రాష్ట్రానికి 2వ స్థానం. మెటా హెడ్పై కేసు, సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు, పోలీసులపై సీఎం గుస్సాయండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నల్ల చెరువు అట, ఇదే మనదే. వస్తున్నాయి నీళ్ళు, వస్తున్నాయి, నిండుతున్నాయి మెల్లగా. ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జిలు అవుతున్నారు, ఇంకో జడ్జి చెప్తున్నాడు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు. ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు. దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు. ఎక్కడ న్యాయ వ్యవస్థలునట. ప్రతిభావంతులకు అన్యాయం. కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం. దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. న్యాయ వ్యవస్థ సరిగా లేదని చెప్పేసి అంటున్నాడు. అది నియామకం. న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశారన్న కారణాలు కూడా కొలీజియం వెల్లడించడం లేదు. ఎందుకు చేస్తున్నాం, ఏం కథ, వీళ్ళు మంచి నిష్ణాతుల నిపుణులు అంటే ఏం చెప్తలేరట. పోయి కూర్చోవాలంటే కూర్చోవాలి. ఇక నీట్ స్టేట్ ర్యాంకుల విడుదల. రాష్ట్రంలో 38,025 మంది విద్యార్థుల ఉత్తీర్ణత, 8,228 మందికి 400కు పైగా స్కోర్ వచ్చింది. త్వరలోనే ప్రవేశాలకు నోటిఫికేషన్, 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు అవుతుంది. రాష్ట్రంలో 9,650 ఎంబీబీఎస్ సీట్లు. లీక్ అయితే 2 నెలల్లోనే దర్యాప్తు పూర్తి. సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన పబ్లిక్ పరీక్షల బిల్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నడుస్తుంది కథ. ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే. ఏది, నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది కదా, అది ఈసారి లేనట్టేనట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏది జన్జీ ఉద్యమం నడిచింది, తర్వాత తీవ్రంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ రకరకాలుగా, తర్వాత ఇప్పుడు విపక్షాలన్నీ కూడా ఒక్కటేని. దీంతో ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు పెడితే ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో డీలిమిటేషన్ బిల్ పక్క పెట్టించినట్ట కేంద్ర ప్రభుత్వం. తర్వాత మరి మహిళా బిల్లు అయినా పెడదామంటే మహిళా బిల్లు కూడా పెడతలేదు ఈసారి. ఏది లేకుండానే నడిపిస్తారట సభను. ప్రస్తుత సమావేశాల్లో ఆ బిల్లు, మహిళా బిల్లు పక్కన పెట్టాలని నిర్ణయం.
జంజీ ఉద్యమం నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం. వచ్చే వారం ఎజెండాలో ఈ బిల్లులు లేవని అధికార వర్గాలు చెప్తున్నారు. ఇతర బిల్లులు ఆమోదింపజేసుకొని నిరవధికంగా వాయిదా వేసే ఛాన్స్ ఉందంట. ఈసారి మంచి లేదు పరిస్థితి కాబట్టి వెళ్ళే తప్పుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటారట. శ్రీశైలానికి బిరబిరా కృష్ణమ్మ. శ్రీశైల ప్రాజెక్టుల్లోకి 1,28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందంట. జూరాల నుంచి దిగువకు 1,70,000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. భద్రాద్రి వద్ద తుది ప్రమాద హెచ్చరిక జారీ చేసిండ్రు. 56.10 అడుగులకు నీటి మట్టం, ఆపై తగ్గుముఖం. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిన రాకపోకలు. ఆదిలాబాద్ జిల్లాలో 100 ఎకరాల్లో పంటల మునక. ఆగస్టులో లోటు వర్షపాతమే భారత వాతావరణ శాఖ విభాగం చెప్తున్నది. ప్రాణహిత చేవెళ్లలో ఎల్లంపల్లి అంతర్భాగం. వచ్చే ఏడాది కాళేశ్వరం పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. ఇక భారత బాక్సర్ల పసిడి పంట. కామన్వెల్త్ గేమ్స్లో 7 స్వర్ణాలు 3 రజతాలు వచ్చినాయంట. ఇక భల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు సిల్వర్, పారా అథ్లెట్ సోమన్ రాణాకు గోల్డ్. ఇదిగిదిగో పునరుజ్జీవం అని చెప్పేసి సూపర్ డూపర్ అని రాసుకొచ్చింది. ఇవి కావు. ఏది శ్రీపాద ఎల్లంపల్లి నీళ్ళు, ఇవి కాళేశ్వరం నీళ్ళని ఇప్పుడు తప్పుదో పట్టిస్తారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. వీళ్ళేమో ఇవే కాళేశ్వరం నీళ్ళు అన్నట్టు చూపిస్తారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎస్ఆర్ఎస్పీ అంటే ఏంటిది? ఎస్ఆర్ఎస్పీ అంటే ఏంటిది? ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి ఈ నీళ్ళు మా కాళేశ్వరం నీళ్ళే అంటున్నారు. ఇట్లా పునరుజ్జీవ పథకంలో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. 3 రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం రాంపూర్ పంపౌడు నడుపుతూ వరద కాలువ ద్వారా ఎగువ ఉన్న ఎస్ఆర్ఎస్పీ వైపు నీటిని తరలిస్తున్నారు. ఇక్కడ కాళేశ్వరం ఏమైనా ఉన్నదా? ఈ బరాదులు ఉన్నాయా? కథ ఉన్నదా? కానీ ఇట్లా రాసుకొస్తున్నారు టీమే. విమర్శించిన వాళ్ళే ఎత్తిపోస్తున్నారు. రాంపూర్ పంపౌజ్ కాళేశ్వరంలోనిదే. ఎత్తిపోతల ప్రారంభం హర్షణీయం. 1,00,000 కోట్లు వృధా అనేది దుష్ప్రచారం అని చెప్పేసి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నాడు. కొడంగల్ ఎత్తిపోట కోట్ల మేత, పరిహారం పలహారం. భూములకు నష్టపరిహారం పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు బిగ్ స్కెచ్ అని చెప్పేసి పనులో చోట పరిహారం మరో చోట. సర్కారు భూములు టార్గెట్గా దంద నడుస్తుందని కథనం వేసింది నమస్తే తెలంగాణ దినపత్రిక. హైదరాబాద్ ఆస్తులపై నిషేధిత పడగ. ఇది కూడా ఇల్లే పెట్టిండ్రు అప్పుడు. ఏది ధరణి ఉన్నప్పుడే ఇదంతా కూడా కథ నడిచింది బాగా. ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలోకి ఇండ్లు ప్లాట్లు దశాబ్దాల కిందట కొన్నవి కూడా 22A పరిధిలోకి వస్తున్నాయట. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, పాత వాళ్ళు చేసారు. మొత్తం మీద నాశనం చేయరు ఆయన పబ్లిక్ని. పుస్తలు అమ్మి అప్పులు కడుతున్నాం. కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డం. ఒక్క మా ఆటో యూనియన్లోనే 23 మంది డ్రైవర్లు చచ్చిపోయినరు. ఎలక్ట్రిక్ ఆటోలు తెస్తే ఉద్యమమే అని చెప్పేసి కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఆటో యూనియన్ నేత శ్రీనివాస్ గౌడ్ అంటున్నట. నిరుద్యోగి ఆత్మహత్యయత్నం. గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తలేదని మనస్తాపం అంట. ఎలకల మందు తిన్న యువకుడు. అభ్యర్థుల వాట్సాప్ గ్రూప్లో సూసైడ్ నోటు. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో ఘటన. జాబ్ క్యాలెండర్ అంటే కాంగ్రెస్కు ఓట్లేసినాం. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లే పూర్తి చేసిండ్రు. నేను రాసిన సూసైడ్ నోటు సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి చేరాలని చెప్పేసి వేణుకుమార్ సూసైడ్ నోటు రాసినట్ట. పాపం. తెలంగాణ ఆర్థిక ప్రగతి అద్భుతం. 2014 నుంచి 26 మధ్య గణనీయ అభివృద్ధి అని ఎందుకు రాసుకొచ్చిండ్రు? సిఎస్ రామకృష్ణారావు ప్రశంసలు అని చెప్పేసి ఇచ్చారు కదా. ఎందుకు రాసుకొచ్చారంటే 2014 నుంచి 26 దాకా అంటే 23 దాకా ఎవరున్నారు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి మేము చేసింది సూపర్ అని చెప్పడానికి ఇట్లా వేస్తుంది అనమాట వార్త. పోలీసు ఉద్యోగాలకు 19 నుంచి దరఖాస్తులు. ఇక వచ్చిన 9 తారీఖు దాకా ఉంటాయంట. యూరియాకు మరో యాపు. అన్నదాతలపైన కేంద్ర సర్కార్ పిడుగు. ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన యాపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెస్తుందంట. మళ్ళీ ఎట్లా అని చెప్పేసి మళ్ళీ వార్త. అసైన్ భూములపై త్వరలో సమగ్ర విధానం. నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూములు కూడా చేర్చలేదు. పేదల భూములు కాజేసిన వారిని వదలం. మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇది నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్టీసీలో మొత్తం కూడా ఏది ఇక్కడ కార్మిక సంఘాలకు ఎన్నికలకు నగారం మోగనున్నది.
ఈ నేపథ్యంలో మొత్తం మీద బహుజన వర్కింగ్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంఘం కాబట్టి ఆ సంఘాన్ని ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి అన్ని డిపోలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోల్లో, తర్వాత ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి డిపోల్లో కార్మికులందరూ కూడా బహుజన వర్కింగ్ యూనియన్ని ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే, ఎందుకంటే సమస్యల పరిష్కారం కావాలంటే గట్టిగా కొట్లాడేటోళ్ళు ఉండాలి. కాబట్టి ఆ దిశగా ఉంటే బరాబర్ మంచి జరుగుతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద ఆర్టీసీలో కూడా ఒక ఏది కార్మిక సంఘాలకు ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎక్కడికక్కడ హడావిడి, తర్వాత ఇదంతా కూడా కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అంటే ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లో ప్రధానంగా మొదటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ డిమాండ్ కోసం ఏది తెలంగాణ ఏది మన వర్కింగ్ యూనియన్ బహుజన వర్కింగ్ యూనియన్ అంటే BWU ఆధ్వర్యంలో దాని అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంపత్ ముదిరాజ్ ప్రత్యేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిండు. నిరాహార దీక్షకు దిగి 100% ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, ఇక్కడ ఆర్టీసీని కాపాడాలి అని చెప్పేసి మొత్తం కూడా నిరాహార దీక్షకు దిగిండు. తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడ ఆర్టీసీ హాస్పిటల్లో పెట్టిండ్రు తార్నాకల. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి ఆ తర్వాత దీక్ష విరమణ చేయించిండ్రు. అయితే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండో డిమాండ్ ఏంటి, ఎవరైతే ఉద్యోగుల్ని తీసేసిండ్రో, ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత ఉద్యోగులు చాలామంది తీసేసిండ్రో వాళ్ళని మళ్ళీ తీసుకోవాలి. తర్వాత ఇంకొక డిమాండ్ ఏంటి, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే కార్మిక సంఘాలు ఉండాలి. అసలు యాక్చువల్గా గతంలో కేసీఆర్ తీసేసిండు కాబట్టి కార్మిక సంఘాలు ఉండాలని ఈ 3 డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. తర్వాత ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇంకా రాక 2017 నుంచి 2026 వరకు 830 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎవరికి? ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినటువంటి